Hello champions, welcome to our channel. Nenu Anil Nayak. So as we all know, SBI clerk is out, right? And SBI clerk lo manak prelims lo will be having quant, reasoning and English. And quant have around 35 marks. Reasoning lo kuda 35 marks and English lo kuda 30 marks, right? So వీటికి time will be of 20 minutes each. అయితే ఈ 35 మార్క్స్లో ఈ 30 మార్క్స్లో నుంచి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, వాట్ ఆర్ ప్రీవియస్ ఇయర్ ట్రెండ్స్, ప్రీవియస్ ఇయర్ నుంచి ఏ టాపిక్స్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్లు వస్తున్నాయో ఇఫ్ యుల్ అనలైజ్ థింగ్స్ క్లియర్లీ, అన్ని క్లియర్గా తెలిసి ఉంటే వాట్ విల్ డూ నెక్స్ట్ మన ఎగ్జామ్లో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయో ముందే కొంచెం ఒక అంచనా వేసి దెర్ ఈస్ అ హై స్కోప్ ఆఫ్ స్కోరింగ్ హై మార్క్స్, రైట్? సో దట్ ఈస్ అ వర్క్ ఐఎమ్ గోయింగ్ టు డూ టుడే ఫర్ యూ. I'll make things very easy for you. So as we know that we have 3 subjects, we'll start up with English. English lo చూసుకుంటే we have data from 2018 to 2023. ఈ కంప్లీట్ 6 ఇయర్స్లో, ఈ లాస్ట్ 6 ఇయర్స్లో ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చినాయో ఇక్కడ క్లియర్గా అన్నీ మీ ముందు ఉన్నాయి, రైట్? సో లెట్ us see. ఫస్ట్ ఈజ్ రీడింగ్ కాంప్రహెన్షన్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, రెండింటికి మస్ట్ ఇంపార్టెంట్. సో యాజ్ వీఆర్ టాకింగ్ ప్యూర్లీ అబౌట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి 2018లో? 7, 8, 7, 9, 9, 8 అంటే ఆన్ అన్ యావరేజ్ ఇక్కడ నుంచి 8 మార్క్స్ వస్తున్నాయి రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి. ఆన్ అన్ యావరేజ్ వీ హ్యావ్ 8 మార్క్స్. నెక్స్ట్ ఎర్రర్ డిటెక్షన్ 8, 7, 5, 5, 5, 4. సో కెన్ ఐ సే ఆన్ అన్ యావరేజ్ ఇక్కడ నుంచి 5 మార్క్స్ వస్తున్నాయి. ఎర్రర్ డిటెక్షన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ లుక్ ఎట్ దిస్ క్లాస్ టెస్ట్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. క్లాస్ టెస్ట్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూస్తే ఏమవుతుంది, ఇక్కడ 2018లో క్లాస్ టెస్ట్ రాలే బట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వచ్చినాయి. సేమ్ క్లాస్ టెస్ట్ రాలే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వచ్చినాయి. వెన్ ఇట్ కమ్స్ టు 2020 అండ్ 2021 క్లాస్ టెస్ట్ వచ్చింది, బ్లాంక్స్ రాలే, క్లాస్ టెస్ట్ వచ్చింది, బ్లాంక్ రాలే. అంటే ఈ రెండిట్లో ఏమవుతుంది, అ గేమ్ ఆఫ్ ఐదర్ ఆర్, 2023లో రెండు వచ్చేసినాయి, రెండు వచ్చేస్తే ఇట్స్ ఓకే బట్ విల్ టేక్ అ నెగటివ్ సైడ్. సో ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి వచ్చింది అనుకుందాం, అండ్ వచ్చిన ప్రతిసారి కూడా వీ హ్యావ్ 5 మార్క్స్. సో 5 మార్క్స్ ఫ్రమ్ హియర్, రైట్? నెక్స్ట్ ఇస్ పారాజంబుల్, అగైన్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ అందరికీ, లైక్ ఎస్పెషల్లీ ఫర్ తెలుగు పీపుల్. అండ్ చాలామంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు, వాళ్ళకి పారాజంబుల్ మస్తు డిఫికల్ట్ అనిపిస్తుంది. అండ్ ఎవరికైతే పారాజంబుల్ డిఫికల్ట్ అనిపిస్తుందో వాళ్ళ ఎగ్జామ్లో వాళ్ళ షిఫ్ట్లో పారాజంబుల్ కంపల్సరీ కనిపిస్తుంది. సో వీ కెనాట్ స్కిప్ పారాజంబుల్, రైట్? సో పారాజంబుల్ నుంచి కంపల్సరీ 5 మార్క్స్ వస్తున్నాయి ఎవ్రీ ఇయర్. దీంట్లో హియర్ హ్యావ్ 5x1 అండ్ 4x1. దీని మీనింగ్ ఏంది, వెన్ ఐ హ్యావ్ డైరెక్ట్ నెంబర్ 5, ఇక్కడ ఏమవుతుంది 5 సెంటెన్సెస్ డైరెక్ట్ ఇచ్చేసి వాటిని ABCDEF ఆర్డర్లో జంబుల్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ టైప్ 1 పారాజంబుల్. టైప్ 2 పారాజంబుల్ 5x1 ఏంటంటే ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ని సపరేట్ ABCDEలో ఒకటే లైన్ని డివైడ్ చేసేసి ఆ లైన్ని అరేంజ్ చేయాల్సి ఉంటుంది. అలాంటివి 5 డిఫరెంట్ లైన్స్ ఉంటాయి అండ్ ఈచ్ లైన్ విల్ క్యారీ అ మార్క్. సో ఇక్కడ నుంచి వి హ్యావ్ 5 మార్క్స్. నెక్స్ట్ మిస్పెల్డ్ వర్డ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్, రైట్? మిస్పెల్డ్ వర్డ్స్ నుంచి 4, కరెక్ట్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ అరౌండ్ 2. డన్. మిగిలిన యూ క్యాన్ సీ ఆల్ ద ఎంటీ బ్లాక్స్. సో ఆన్ అన్ యావరేజ్ ఎక్కువ మనం మాట్లాడుకుంటే మనం టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ డిటెక్షన్, క్లాస్ టెస్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, పారాజంబుల్, మిస్పెల్డ్ వర్డ్స్. ఈ 6 టాపిక్స్ మంచిగా కవర్ చేసుకుంటే, ఈ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి చేస్తే యూ హ్యావ్ ఎ హై స్కోప్ ఆఫ్ స్కోరింగ్ గుడ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్, రైట్? ఇక్కడ చూసుకుంటే ఇఫ్ యూ ఫోకస్ ఓన్లీ ఆన్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఆల్సో, ఇక్కడ 8 మార్క్స్ ఉన్నాయి. ఈ 8 మార్క్స్ నుంచి మినిమం యూ క్యాన్ స్కోర్ 6 మార్క్స్. దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి ఒక 10 మినిట్స్ పెట్టుకున్నా కూడా ఆ 10 మినిట్స్ 6 మార్క్స్ స్కోర్ చేసినా కూడా ఏం రానోడుగా 6 మార్క్స్ ఎంత ఎక్కువ, రైట్? నెగిటివ్లో పోతున్న వాళ్ళు కూడా ఉన్నారు, తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు మస్తు సఫర్ అవుతారు. సో ఏవైతే మీరు దేంట్లో ఈ టాపిక్స్ నుంచి సెలెక్ట్ ఫ్యూ టాపిక్స్ అండ్ వాటిలో స్ట్రాంగ్ అయిపోయి అక్కడ నుంచి స్కోర్ కంపల్సరీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ కాంప్రహెన్షన్, క్లాస్ టెస్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, పారాజంబుల్. ఎర్రర్ డిటెక్షన్ కోసం యూ నీడ్ టు ఫాలో ఆల్ ద రూల్స్ అన్ని చదవాలి. అండ్ రూల్స్ చదవడం నాకు కొంచెం డిఫికల్ట్, సో ఐ డోంట్ గో ఆన్ రూల్స్ అండ్ ఐల్ ఫోకస్ మోర్ ఆన్ రీడింగ్ మీద ఫోకస్ చేసి మిగిలిన క్వశ్చన్స్ ఆటోమేటిక్గా అయిపోతాయి, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ ఇంగ్లీష్. నెక్స్ట్ వీ హ్యావ్ రీజనింగ్ విచ్ ఈజ్ ఆ సబ్జెక్ట్. డన్. రీజనింగ్లో అన్నిటికంటే ఫస్ట్ యూ నీడ్ టు చెక్ ఆన్ దిస్ పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్. ఎవ్రీ ఇయర్ 18, 17, 15, 18, 18, 18, 18. సో 18 మార్క్స్ ఇస్ ఫ్రమ్ హియర్. 18 మార్క్స్ ఇస్ ఫ్రమ్ పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్. సో ఎవరికైనా పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ భయం ఉంటే, లేకపోతే మాకు ఎట్లా చేయాలో తెలియట్లేదు అనుకుంటే, వీ హ్యావ్ అ సిరీస్ ఆల్రెడీ రన్నింగ్, రైట్?
పజిల్ 5, 6, 7. సో దాంట్లో వెళ్ళి వీడియోస్ చూడవచ్చు. ఐ మేడ్ ఎవ్రీథింగ్ ఈజీ ఫర్ యూ. డన్. దీన్ని వదిలేసి అయితే బతకలేం మనం. నెక్స్ట్ ఫస్ట్ ఈజ్ ఇన్ఈక్వాలిటీస్, ఎవ్రీ ఇయర్ వస్తుంది, 3 మార్క్స్. సిలోయిజమ్స్ 3 మార్క్స్. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎస్బీఐ క్లర్క్. మీరు ఇంతకుముందు ఏమేమి ఎగ్జామ్స్ రాసినారు? ఇప్పుడు ఈ ఇయర్లో ఏమేమి ఎగ్జామ్స్ రాసినారు? ఐబీపీఎస్ పిఓ క్లర్క్ అండ్ ఆర్ఆర్బీ పిఓ క్లర్క్. దాంట్లో మనం ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ చూడలేదు, రైట్? మోస్ట్లీ ఎక్కువ కాదు, అసలు మోస్ట్లీ చూడలేదు క్వశ్చన్స్. బట్ ఇన్ ఎస్బీఐ క్లర్క్ వీ హ్యావ్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఎవ్రీ ఇయర్. డన్. సో ఈ టాపిక్ని ఎంత స్ట్రాంగ్ పాసిబుల్ అయితే అంత స్ట్రాంగ్ చేసుకోండి, ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత ఫాస్ట్గా చేసేయండి. డన్. సో ఇక్కడ నుంచి 5 మార్క్స్ కంపల్సరీ రావాలి. అండ్ అప్రోచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. డన్. నెక్స్ట్ ఇక్కడ బ్లడ్ రిలేషన్స్ అండ్ డైరెక్షన్ డిస్టెన్స్ చూసుకుంటే దే ఆర్ బిహేవింగ్ యాజ్ ఐదర్ ఆర్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రెండు వచ్చేసినాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ఇయర్ 19, 20, 21, 22లో ఏమైంది? ఐదర్ వీఆర్ హ్యావింగ్ బ్లడ్ రిలేషన్స్ లేకపోతే డైరెక్షన్ డిస్టెన్స్. డైరెక్షన్ డిస్టెన్స్ క్వశ్చన్ వస్తే బ్లడ్ రిలేషన్ రాలే. సేమ్ ఈజ్ హియర్, సేమ్ ఈజ్ హియర్, సేమ్ ఈజ్ హియర్ అండ్ సేమ్ ఈజ్ హియర్. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఐదర్ ఆర్ అవుతుంది. సో 3 మార్క్స్ ఫ్రమ్ హియర్. సో ఎన్ని మార్క్స్ అయినాయి? 3, 3, 3, 9, రైట్? 9 ప్లస్ 5 ఈజ్ 14. అండ్ ఇక్కడ మిస్లీనియస్ నుంచి ఆన్ అన్ యావరేజ్ వీఆర్ గెటింగ్ 2 మార్క్స్, రైట్? మిస్లీనియస్ నుంచి 2 మార్క్స్ వస్తున్నాయి. సో 16 ప్లస్ 18 విల్ బి 34 మార్క్స్. సో ఆన్ అన్ యావరేజ్ ఇక్కడ నుంచి 34 మార్క్స్ డైరెక్ట్ నీ కళ్ళ ముందు పేపర్ మొత్తం ఇక్కడనే కనిపిస్తుంది. లాస్ట్ 6 ఇయర్స్ డేటా నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ ఆన్ యూ నౌ. సో ఎన్ని రోజులు మీది మీరు చీట్ చేసుకోవద్దు. నో ద పేపర్ తెలుసుకోండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా చేపిస్తా, మెమరీ బేస్ పేపర్స్ చేపిస్తా, ఏ క్వశ్చన్స్ వచ్చినాయి. సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ఆల్సో. అవి కూడా విల్ do that in coming videos, but before that make sure you know everything, right? So this is a previous year data. Now ఈ కోడింగ్ డీకోడింగ్ ఎందుకు వదిలేసినారు సార్? అసలు క్వశ్చన్స్ రావా కోడింగ్ డీకోడింగ్ నుంచి? లాస్ట్ ఇయర్ కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. ఎస్, కోడింగ్ డీకోడింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ కోడింగ్ డీకోడింగ్లో క్వశ్చన్ వస్తే యుల్ బీ హ్యావింగ్ ఓన్లీ చైనీస్ కోడింగ్. డీకోడింగ్ అండ్ చైనీస్ కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్ వస్తే యుల్ హ్యావ్ 5 క్వశ్చన్స్ ఫర్ షూర్. అయితే ఎక్కడైతుంది? వేరే టాపిక్ ఏదైనా కాంప్రమైజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3, 3, 5 అనుకున్నాం కదా, ఇక్కడ 3, 3 ప్లేస్లో 2, 2 వచ్చేసి హియర్ యూ కెన్ హ్యావ్ ఐదో 3, రైట్? లేకపోతే మిస్లీనియస్ క్వశ్చన్స్ ఒకటి వచ్చేస్తుంది. లేకపోతే పజిల్లో ఏదైనా కాంప్రమైజ్ చేసి ఒక క్వశ్చన్ కాంప్రమైజ్ చేసి ఇది ఇస్తాడు. అంతే తప్ప మనకి ఎక్స్ట్రా 40 మార్క్స్ పేపర్ అయితే ఇచ్చాడు కదా, దాన్ని కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి. సో ఏదో ఒకటి కాంప్రమైజ్ చేసి వేరే దానికి యాడ్ చేస్తాడు. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ ద రీజనింగ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. గెట్ రెడీ ఫర్ దట్. నా క్వాంట్ ఈజ్ వెరీ ఈజీ ఎందుకు చెప్తున్నా అంటే లుక్ ఎట్ ద సింప్లిఫికేషన్స్. 10, 10, 10, 15, 15, 15. So if you learn and read only speed math part చేసుకుంటే every year we have 15 marks, 10 to 15 marks in simplification only. సింప్లిఫికేషన్ నుంచి నీకు 15 మార్కులు వస్తున్నాయంటే జస్ట్ ఇమాజిన్ హౌ ఇంపార్టెంట్ ఈచ్ ఆఫ్ యువర్ స్క్వేర్, క్యూబ్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్, ఇవన్నీ ఎన్నైతే బేసిక్స్ ఉన్నాయో అన్ని ఎంత ఇంపార్టెంటో చూసుకొని 10 మార్క్స్, 10 to 15 మార్క్స్ డైరెక్ట్గా వస్తున్నాయి. నెక్స్ట్ ఈజ్ నంబర్ సిరీస్లో వీ హ్యావ్ రాంగ్ అండ్ మిస్సింగ్ బోత్, రైట్? ఈ రెండిట్లో ఒక్కో షిఫ్ట్లో ఒక్కొక్కటి ఏదైనా రావచ్చు. సో ఇక్కడ నుంచి 5 మార్క్స్ ఇస్ మ్యాండేటరీ అగైన్. అండ్ ఎవరైతే రాంగ్ నెంబర్తో భయపడతారో వాళ్ళకి ఆ షిఫ్ట్లో కంపల్సరీ రాంగ్ నెంబర్ క్వశ్చన్స్ వస్తాయి. సో డైలీ 10 to 15 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోండి. You'll definitely have questions from wrong number series and 5 marks from here. Next, quadratic equations is not compulsory. And even if he tries to take the quadratic equations, appudu em chestadu, ee 15 is 10, ee 5 remains same, and ikkada nunchi 5 ichestadu. Ante tappa వీటి నుంచి కాంప్రమైజ్ అస్సలు చేయడు. సో 10, 5, 5 quadratic equations ఇవ్వాలనుకుంటే అలా ఇస్తాడు. అండ్ ఫర్ షూర్ వీ హ్యావ్ 1 డేటా ఇంటర్ప్రిటేషన్. ఒక డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది, రైట్? అండ్ ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ 10 క్వశ్చన్స్ డైరెక్ట్ ఫ్రమ్ ద ఇండివిజువల్ టాపిక్స్. ప్రతి టాపిక్ నుంచి 10 క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే నేను ఇప్పుడు ఏం చెప్తున్నా, ఈ టాపిక్స్ ఏవి మీకు రాకున్నా కూడా ఇవన్నీ వదిలేసి వీటి మీద ఫోకస్ చేసినా కూడా యూ క్యాన్ స్కోర్ 25 ఈజీలీ ఇఫ్ యూ మార్క్ ఆల్ ద క్వశ్చన్స్ విత్ 100% అక్యురసీ. అలాంగ్ విత్ దిస్ ఇక్కడ 25 మంచి స్పీడ్లో చేస్తే లెట్స్ సే యూ హ్యావ్ ఫినిష్ దోస్ 25 క్వశ్చన్స్ ఇన్ 15 minutes. ఒక 15 minutesలో మొత్తం క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసేస్తే యుల్ సేవ్ 5 minutes ఎక్స్ట్రా, రైట్? 5 minutes ఎక్స్ట్రా. ఆ 5 minutesలో ఏవో ఒక 2-3 క్వశ్చన్స్ యూ కెన్ సాల్వ్ ఫ్రమ్ దీస్ టాపిక్స్, రైట్? పర్సంటేజ్, ఏజెస్, SICI, ఈ టాపిక్స్ యూ కెన్ సాల్వ్.
So from here you can score 2 more, and on an overall score will be around 27. So paper is not difficult at all. అనవసరంగా సంబంధం లేని చదవద్దు. Be focused on what is important only, right? So this is it. ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోయి ఆగం కావద్దు. So take screenshots. I'll go back. Done. For this I'm running a video lecture on each topic. And reasoning ki 30 plus etla score cheyali. I have already made a video how to score 30 plus in reasoning. Go and watch approach. Will be link will be there in comment section, and video end lo kuda I'll add up that link. So aa video chuskochu, and then we'll meet in the next session with a brand new thing. Until then, tata, bye bye.